We were talking about the basics of spoken English. When we speak, what do we get? For this sound, they gave some. These signs are called in English. A set of letters in English are called. How many alphabet are there? How are they divided into? Two categories. What is the first category? What is the second category? Long sounded letters are called. Short sounded letters are called. How many vowels are there? How many consonants are there? Very good, superb, excellent. Give a big round of applause. ఇంగ్లీష్లో మనం మాట్లాడాలి అంటే we need words కావాలి కదా. సో వర్డ్స్ మనం ఎలా ఫ్రేమ్ చేయగలుగుతాం? హౌ కెన్ యూ ఫ్రేమ్ ఏ వర్డ్ అనేది చెప్తాను వినండి. ఇన్ ఆర్డర్ టు ఫ్రేమ్ ఏ వర్డ్ వీ నీడ్ బోత్ వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ టుగెదర్. గుర్తుపెట్టుకోండి, ఒక పదం ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయాలంటే మనకు వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఉండాలి. ఓకే, సో నౌ ఐ ఆస్క్ యూ నైస్ క్వశ్చన్. ఇక్కడ ఉన్నటువంటి వొవెల్స్తోనే ఏదన్నా ఒక వర్డ్ ఫ్రేమ్ చేయగలుగుతారా? యూ, ఐ నో దిస్ ఈస్ ఓకే నాన్న. యూ ఈజ్ నాట్ యూ అంటే ఇది యూ కాదు. దిస్ ఈజ్ ఓన్లీ నేమ్ ఆఫ్ ద లెటర్ యూ. వైఓ యూ అంటాం. సూపర్, ఎక్సలెంట్. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఐ ఈజ్ ఏ వర్డ్. ఐ వచ్చి వర్డ్. ఏంటి ఐ అంటే? నేను. ఓకే, ఫైండ్ అవుట్ సమ్ మోర్. సూపర్, ఎక్సలెంట్. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాట్ ఈస్ అనదర్ వర్డ్ దేర్? A is another word. Superb, excellent. Very nice. I didn't expect this. Okay, you are very knowledgeable. Now I'll ask one more thing. ఇక్కడ ఉన్నటువంటి కాన్సోనెంట్స్ తోనే ఏదైనా వర్డ్ ఫ్రేమ్ చేయగలుగుతారా? What is that? E. We. What is that? Y. What is the spelling of Y? Wow, super. W-H-Y. Only consonants ఉన్నాయి చూడండి. Okay, excellent. Give him a big round of applause. Now tell me any other word. Sorry? Yes, O. Where is O? O is in the vowel లో ఉంది కదా. నేను ఓన్లీ కాన్సనెంట్స్ తో చెప్పాను. ఓన్లీ షార్ట్ సౌండెడ్ లెటర్స్ తోనే చెప్పాను. Think. What is that? My. Superb, excellent. M-Y. Next. Sorry? What? Will. What is the spelling of will? W-I-L-L, no? Where is I? I ekkadundi? Vowels lo undi kada. Then how can you ask? Sky. Super. S-K-Y. Sky is only the consonants. Give a big round of applause. Next. Sorry. Fly. Wow. Fly. Slowly. Wait a minute. Don't shout like this. Just tell me, Cry. Try. Stop. Raise your voice. Okay, fry. Very good. Fry. Excellent. Next. Dry. Stop. D-R-Y. Dry. Excellent. Buy. Super. B-U-Y or B-Y? Excellent. B-Y. Wait a minute. Are you looking into the book? Oh, super. You have opened the book, man. ఓకే, ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు మీరు. కామన్ థింగ్ ఏంటి? ఈ పదాలన్నిట్లో కామన్గా కనపడే స్పెల్లింగ్ ఏంటి? వై కదా. ఆ వైలో ఉన్న సౌండ్ ఏంటి? ఐ. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ వై? ఐ. సో ఈ ఐ ఎక్కడి నుంచి సంబంధించింది? వొవెల్కి సంబంధించింది. సో ఐ విల్ మేక్ ఎ నైస్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. లిసన్ కేర్ఫుల్లీ. ఇంగ్లీష్లో మనం ఏ పదం ఫ్రేమ్ చేయాలన్నా, ఏదైనా ఒక పదాన్ని ప్రొనౌన్స్ చేయాలన్నా, you can't frame a word in English without the help of vowel sound or vowel letter. vowel sound lekunda, vowel letter lekunda మనం ఏ పదాన్ని ఫ్రేమ్ చేయలేం. Did you understand? అర్థమవుతుందా? సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ మీరు ఏమైతే చెప్పారో వాటిలన్నింటిలో ఏమున్నాయి? స్పెల్లింగ్స్ లేవు, బట్ ఏముంది? సౌండ్. ఏ సౌండ్? వొవెల్ సౌండ్, ఐ సౌండ్. అండర్స్టాండ్? సో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనము WH అని ఉంది కదా. ఓన్లీ ఈ వై ఐ సౌండ్ లేకుండా ఈ రెండు ప్రొనౌన్స్ చేయండి చూద్దాం.
చూసారా, ప్రొనౌన్స్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అండర్స్టాండ్, వోకల్ కార్డ్స్ వాసిపోతాయి. సో దట్ ఈస్ వై ఇన్ ఆర్డర్ టు ప్రొనౌన్స్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ వీ నీడ్ టు హ్యావ్ వాట్ డు వీ నీడ్ టు హ్యావ్? vowel sound or vowel letter. Give a big round of applause.